మరోసారి అంగన్వాడీలతో ఏపీ ప్రభుత్వం చర్చలు జరపనుంది. సాయంత్రం 5 గంటలకు అంగన్వాడీలను ప్రభుత్వం చర్చలకు పిలిపించింది. సెక్రటేరియట్లో కేబినెట్ సబ్ కమిటీ అంగన్వాడీలతో చర్చలు జరపబోతోంది. డిమాండ్ల పరిష్కారం కోసం 15 రోజులుగా అంగన్వాడీలు సమ్మె చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. కాగా మరోసారి ప్రభుత్వం చర్చలకు పిలిచింది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు లైవ్ లో. జయరాజ్, ఇప్పటికే అంగన్వాడీలు 11 హామీలు నెరవేర్చాలంటూ కూడా ఒక ప్రతిపాదన పెట్టారు. దానికి సంబంధించి చర్చలు కూడా ఆహ్వానించింది ప్రభుత్వం. మరి ఏం చేయబోతోంది? సానుకూలంగా స్పందించే అవకాశాలు కనిపిస్తున్నాయా? ధనలక్ష్మి, అంగన్వాడీలు గడిచిన 2 వారాలుగా సమ్మె చేస్తున్నారు. వారి డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వంతో జరిపిన చర్చలు ఇప్పటికే విఫలమైనటువంటి నేపథ్యంలో సమ్మె కంటిన్యూ అవుతుంది. ఈరోజు సాయంత్రం 5 గంటలకి మరొకసారి కేబినెట్ సబ్ కమిటీ అంగన్వాడీ వర్కర్స్ నాయకులతో చర్చలు జరగబోతోంది. దీంట్లో ఏ విధమైనటువంటి చర్చలు జరుగుతాయి, దానికి అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకులు ఏ విధంగా స్పందిస్తారని తెలియదు. మొత్తం మీద ఇక్కడ ఉన్నటువంటి మా అంగన్వాడీ వర్కర్స్ గత 2 వారాలుగా సమ్మె చేస్తా ఉన్నారు. వారందరూ కూడా ప్రభుత్వం అదే ఎన్నికల ముందు అంగన్వాడీల కోసం ఇచ్చినటువంటి న్యాయబద్ధమైనటువంటి హామీలు వాటన్నిటిని నెరవేర్చే విషయంలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్య ధోరణి వహిస్తుందనేటటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. మొత్తం మీద చూస్తే 11 రకాలైనటువంటి హామీలన్నీ కూడా ఉన్నాయి. వాటిల్లో ఏవి కూడా పూర్తిగా ప్రభుత్వం పక్కన పెట్టింది. ప్రభుత్వంతో జరిపినటువంటి కేబినెట్ సబ్ కమిటీతో చేసినటువంటి చర్చల నేపథ్యంలో వీటన్నిటి కూడా పూర్తిగా పరిష్కరించాలని చెప్పి చేసినటువంటి డిమాండ్లు మొత్తం మీద నెరవేరకపోవడంతో అంగన్వాడీలందరూ కూడా సమ్మె బాట పట్టారు. గత 15 రోజులుగా సమ్మె కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు సాయంత్రం 5 గంటల కేబినెట్ సబ్ కమిటీ మరొకసారి అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నేతలతో చర్చలు జరపబోతా ఉన్నారు. దీనికి సంబంధించి యూనియన్ నాయకులకు కూడా సెక్రటరీ నుండి పిలుపు వచ్చింది. 5 గంటలకల్లా సెక్రటరీకి రావాలని చెప్పేసి. అయితే మొత్తం మీద చూస్తే అంగన్వాడీల గత 15 రోజులుగా చేస్తున్న సమ్మె ఈ రోజు సాయంత్రం విరమించే అవకాశం ఉంటుందా లేదా అనేది సబ్ కమిటీతో చేసిన చర్చల తర్వాత కానీ తెలిసే అవకాశం లేదు. ధనలక్ష్మి, జయరాజ్, ఇప్పటికే జీతాలు పెంపు అనే అంశానికి సంబంధించి అయితే ఎటువంటి నిర్ణయం తీసుకోలేము అంటూ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో మరి అంగన్వాడీలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? చర్చల ద్వారా ఎటువంటి రెస్పాన్స్ వస్తుందని వారు భావిస్తున్నారు? అలాగే ఈ రోజు కేబినెట్ సబ్ కమిటీలో ఎవరెవరు ఈ చర్చలో పాల్గొనబోతున్నారు? ధనలక్ష్మి, మొత్తం మీద 11 రకాలైనటువంటి డిమాండ్లు ప్రభుత్వం ముందుంచింది. అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నేతలందరూ కూడా వాటికి సంబంధించి ప్రధానంగా జీతాల పెంపు, అదేవిధంగా వారికి ఇవ్వాల్సినటువంటి పెండింగ్ బకాయిలు అనే ప్రధానమైనటువంటి అంశాలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం జీతాల పెంపుకు సంబంధించి ఇప్పటికే జరిగిన చర్చల నేపథ్యంలో ఎలాంటి స్పష్టమైనటువంటి హామీ రాకపోవటం వల్లే మా సమ్మె కంటిన్యూ అవుతా ఉంది. దీనికి అదేవిధంగా పెండింగ్ బకాయిలు చాలా కాలంగా పెండింగ్ బకాయిలన్నీ కూడా పెండింగ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో వాటిని విడుదల చేసే విషయంలో కూడా ప్రభుత్వం పూర్తిగా పట్టించుకోకపోవటం వల్లే సమ్మెలో దిగినట్టు కూడా ఇప్పటికే అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నేతలు ప్రకటించినటువంటి పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా అంగన్వాడీ వర్కర్స్ మొత్తం పూర్తి స్థాయిలో సమ్మె కొనసాగుతున్నటువంటి పరిస్థితిలో ప్రభుత్వం ఇప్పటికి దశల వారీగా చర్చలు జరిపినప్పుడు కూడా ఈ డిమాండ్ల విషయంలో స్పష్టమైనటువంటి హామీ ప్రభుత్వం నుంచి రాకపోవటం వల్లే సమ్మె చేస్తున్నట్టుగా చెబుతా ఉన్నారు. జీతాల పెంపు గతంలో కూడా ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు అయితే పూర్తిగా విస్మరించారు. జీతాల పెంపు ప్రధానమైనటువంటి అంశం. నామమాత్రమైన జీతాలకు పనిచేస్తాను, కనీస వేతనం అనేది అంగన్వాడీ వర్కర్కి ఏమాత్రం దక్కడం లేదు. ఈ జీతాల పెంపు అనేది ప్రధానమైన అంశంగా ఉంది. దీంతో పాటు పెండింగ్ బకాయిలన్నీ కూడా క్లియర్ చేయాలనే ప్రతిపాదన కూడా ఉంది. వీటితో పాటు 11 రకాలైన హామీలు ప్రభుత్వం ఇచ్చినప్పుడు కూడా వాటిని ఎక్కడ కూడా ఆ హామీల్ని ఇంతవరకు కూడా నెరవేర్చినటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి దశల వారీగా విజ్ఞప్తులు, వినతి పత్రాలు సమర్పించినటువంటి పరిస్థితుల్లో ఈ నెల 31వ తేదీ నుంచి సమ్మెను మరింత ఉధృతం చేస్తామని ఇప్పటికే అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ స్పష్టం చేసినటువంటి ప్రకటించినటువంటి నేపథ్యంలో ఈ రోజు ప్రభుత్వం మొత్తం సాయంత్రం 5 గంటలకు చర్చలకు పిలుస్తా ఉంది. ఆ చర్చల్లో కేబినెట్ సబ్ కమిటీ దీంట్లో పాల్గొనబోతోంది. అదేవిధంగా ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా దీంట్లో పాల్గొంటారు. దీనిపైన ఈ రోజు ఆ 11 రకాల హామీలు నెరవేరుస్తారా, వాటిలో కొన్ని నెరవేరుస్తారా, దీనికి యూనియన్ నాయకులు ఏ విధంగా దీనికి సమ్మతిస్తారు, సమ్మె విరమించే అవకాశం ఉందా లేదనేది తెలియాలంటే సాయంత్రం సబ్ కమిటీతో చేసిన చర్చల తర్వాతగానే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమ్మె కొనసాగుతూ ఉంది. ధనలక్ష్మి,
అయితే ఇప్పుడు ఈ రోజు జరగబోయే ఈ చర్చల్లో అంగన్వాడీల తరపు నుండి ఎంతమంది ఈ చర్చలకు వెళ్ళబోతున్నారు, అలాగే 11 హామీల్లో వాళ్ళు ప్రధానంగా దేని మీద ఫోకస్ పెట్టబోతున్నారు? 11 హామీల్లో కొన్ని నెరవేరిన సమ్మెని విరమించే అవకాశాలు ఏమన్నా కనిపిస్తున్నాయనుకోవాలా? తప్పకుండా ధనలక్ష్మి, ఈరోజు ప్రభుత్వం అయితే వీళ్ళు స్పష్టమైనటువంటి హామీ గత చర్చల్లో ఇవ్వకపోవటం వల్లే సమ్మె కొనసాగుతూ ఉంది. ఈ రోజు దీనికి సంబంధించి ముఖ్యంగా జీతాల పెంపు అనేది ప్రధానమైన అంశంగా ఉంది. పెండింగ్ బకాయిలు అనేది మరొక ప్రధానమైన అంశం ఉంది. ఈ రెండు ప్రధానమైన అంశాల పట్ల స్పష్టత ప్రభుత్వం సబ్ కమిటీ ఇస్తేనే సమ్మె విరమించే అవకాశం ఉంటుందని చెప్పేసి భావిస్తా ఉన్నారు. దీంతో పాటు ఈరోజు అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నుంచి మొత్తం మీద 5 నుంచి 8 మంది సభ్యులు ఈ చర్చలకు వెళ్లే అవకాశం ఉంది. దీంతో పాటు అటు ప్రభుత్వం నుంచి మంత్రుల కమిటీ, అదేవిధంగా దీంట్లో ఉన్నతాధికారులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా ఈ సబ్ కమిటీలో ఉన్నారు. ఈ కమిటీలో ఈ రోజు దాదాపు 5 నుంచి 7 గంటల మధ్యలో చర్చలు జరిగే అవకాశం ఉంది. ఈ చర్చల తర్వాత ఈ సమ్మె విరమించాలని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే స్పష్టంగా యూనియన్ నాయకుల్ని, అంగన్వాడీలని, కార్మికుల్ని కూడా కోరినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ ఇస్తేనే గత 4.5 సంవత్సరాలుగా వారి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల అమలు కోసం దశల వారీగా విజ్ఞప్తులు, వినతి పత్రాలు అందజేశాము, అనేక సందర్భాల్లో గుర్తు చేశాము. అయినప్పుడు కూడా ప్రభుత్వం తమ హామీలు ఎక్కడ కూడా పెడచెవిని పెట్టినటువంటి నేపథ్యంలో తప్పని పరిస్థితుల్లో సమ్మెలోకి దిగాల్సి వచ్చిందని చెప్పేసి మొత్తం యూనియన్ నాయకులందరూ స్పష్టం చేసినటువంటి పరిస్థితుల్లో గడిచిన 2 వారాలకి సమ్మె కొనసాగుతూ ఉంది. ఎక్కడా కూడా అంగన్వాడీ కేంద్రాలు తెలుసుకోలేని పరిస్థితి. అన్ని స్థాయిల్లో కూడా అంగన్వాడీ కింది స్థాయి నుంచి అందరూ కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 1,20,000 మందికి పైగా ఈరోజు సమ్మెలో పాల్గొని సమ్మె కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఈ రోజు జరిగేటటువంటి కేబినెట్ సబ్ కమిటీతో 5 గంటలకు జరిగే చర్చల్లో స్పష్టమైన హామీలు వచ్చి వాటికి సంబంధించినటువంటి ఉత్తర్వులన్నీ కూడా విడుదల చేస్తేనే సమ్మె విరమించే అవకాశం ఉంటుందని ఇప్పటికే ప్రకటించినటువంటి పరిస్థితి. ఈ కార్యాచరణ రాబోయే రోజుల్లో కార్యాచరణ కూడా నిన్న ప్రకటించారు. రేపు ఎమ్మెల్యేలను కలవటం, అదేవిధంగా మరొక రోజు వినతి పత్రాలు సమర్పించడం, నిరసన కార్యక్రమాలు తెలియజేయటం, మొత్తం 3 రోజుల పాటు కార్యాచరణ ప్రకటించారు. కొత్త సంవత్సరం నుంచి కూడా సమ్మెను మరింత స్థాయిలో ఉధృతంగా తీసుకెళ్లే దిశగా కార్యాచరణ ప్రకటించినటువంటి 12 గంటల లోపులోనే ప్రభుత్వం నుంచి మరొకసారి చర్చలకు రావాలని చెప్పేసి అంగన్వాడీ యూనియన్ నేతలకు కబురు పంపారు. ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల మధ్యలో చర్చలు జరిగే అవకాశం ఉంది. ఈ చర్చల్లో ప్రధానమైనటువంటి డిమాండ్లు సాధించడం, వాటికి సంబంధించిన స్పష్టమైనటువంటి ఉత్తర్వులు, అదేవిధంగా ప్రభుత్వం నుంచి ప్రకటనలు ఇస్తేనే సమ్మె వివరించే అవకాశం ఉంటుంది. ధనలక్ష్మి. థ్యాంక్ యూ జయరాజ్.